దేవుని ఆజ్ఞ. సాధారణంగా దేవుని ఆజ్ఞ, దేవుని మాటే, దేవుని ఊపిరే దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ అనే మాట వినపడగానే మనం అనుకునేది ఏంటంటే, మీరు అలా ప్రవర్తించండి, మీరు అలా చేయండి, మీరు అలా నడవండి, మీరు అలా ప్రవర్తించండి, అలాంటిది మీరు తినాలి, ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదు అనే ఆ కమాండింగ్ అనమాట. డూ అండ్ డోంట్, డూస్ అండ్ డోంట్స్, రెగ్యులేషన్స్ గురించి, రూల్స్ గురించి, కండిషన్స్ గురించి మాట్లాడినప్పుడే దేవుడు ఆజ్ఞాపూర్వకంగా మాట్లాడతాడు అని అనుకుంటాం మనం. నా మాట అర్థమవుతుందా? ఇది చేయండి, ఇది చేయకూడదు, ఇలా ఉండండి, ఇలా ఉండకూడదు, ఇలా మీరు ప్రవర్తించాలి, ఇలా ప్రవర్తించకూడదు, అలాంటి విషయాల్లోనే దేవుడు ఆజ్ఞ ఇస్తాడు అని అనుకుంటాం మనం. కానీ కాదు. దేవుడు తన కార్యములకు ఆజ్ఞాపిస్తాడు. తన చేతి పని అయిన, ఇప్పుడు భూమి రకరకములైన విత్తనములిచ్చు చెట్లు మొలిపించుగాక అని పలికాడా, ఆజ్ఞాపించాడా? పలికాడా, ఆజ్ఞాపించాడా? పలికాడా? మరి అది ఆజ్ఞ కాదా? భూమికి ఆజ్ఞ ఇయ్యగా, ఆకాశమునకు ఆజ్ఞ ఇయ్యగా, బండకు ఆజ్ఞ ఇయ్యగా, దేవుని మాట అది మెల్లని స్వరంగా మనకి వినపడినా, అది ఆదరణకరమైన మాటగా మనకు వినపడినా, ఏ మాట, ఏ విధమైన, ఎలాంటి కాంటెక్స్ట్ అయినా, ఎలాంటి సిచ్యువేషన్ అయినా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుని మాట అది ఆజ్ఞే. ఇదిగో నేను నీకు ఆజ్ఞిస్తున్నాను, లేకపోతే ఇదిగో నేను నీతో మాట్లాడుతున్నానని సపరేట్గా దేవుడే మాట్లాడడు. Whatever God speaks, it's always a command. It's never going to be a simple word. విశ్వాసి మనం ప్రార్థించు వారముగా, దేవుని యందు విశ్వాసం ఉంచు వారముగా, ఆయన మార్గములలో, ఆయన త్రోవలలో నడుచు వారముగా, ఆయనను వెంబడించు వారముగా మన జీవితానికి మనం పెట్టుకోవలసిన ఒక రూల్, ఒక విధి ఏంటి అని అంటే, దేవుని ప్రతి మాటని కూడా ఆజ్ఞగా తీసుకోవడం. ఎలా తీసుకోవడం? ఆజ్ఞగా తీసుకోవడం. ప్రతి చిన్న మాటని కూడా మన జీవితానికి, మనం ఇతరులకి చెప్పడం కాదు, మన జీవితానికి, మన వ్యక్తిగత జీవితానికి ఇట్స్ అ కమాండ్. ఇట్స్ అ కమాండ్. అది మనకు ఒక లా, అది మనకు ఒక చట్టం అవ్వాలి, అదే మనకు ఒక రాజ్యాంగం అవ్వాలి, అదే మనకు ఒక లా అవ్వాలి, అదే ఒక మార్గం అయిపోవాలి. ఇక్కడ విధవరాలు గురించి చెప్పక మునుపు కాకులకు దేవుడు ఆజ్ఞాపించాడు. ఎలా ఆజ్ఞాపించాడు? నిన్ను పోషించినట్లుగా కాకోలము నాకు ఆజ్ఞాపించాను అన్నాడు కదా. ఎలా ఆజ్ఞాపించి ఉంటాడు? కాకులారా ఇట్లా రండి, పలానా కేరీతు వాగు దగ్గర నా ప్రవక్త ఉంటాడు, నా సేవకుడు ఉంటాడు, నా భక్తుడు ఉంటాడు, మీరు వెళ్ళి అతనికి ఒక ప్రతి పూట, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం వెళ్ళి ఒక రొట్టె, ఒక మాంసం మొక్క, ఈ రెండు మీరు ఇవ్వండి అని ఆజ్ఞాపించాడా? ఎలా ఆజ్ఞాపించుంటాడు దేవుడు? ఆ మాట చదవండి. కాకోలమునకు ఆజ్ఞాపించి తిని, 4వ వచనం, ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించి తిని. ఎలా ఆజ్ఞాపించి ఉంటాడు? ఎలా ఆజ్ఞాపించి ఉంటాడు? కాకులారా రండి అని పిలిచాడా? ఎలా ఆజ్ఞాపించాడు? యేసు నామమున మీకు ఇలా చెప్తున్నానని ఆజ్ఞాపించాడా? ఎలా ఆజ్ఞాపించి ఉంటాడు? కాకుల్ని మనం పిలవగానే వస్తాయా? కోళ్ళని పిలుస్తాము, పావురాలను పిలుస్తాము, కాకుల్ని పిలుస్తామా? కాకులకి మనం ఆజ్ఞ ఇవ్వగలమా? ఓ పావురానికి ఆజ్ఞాపించకూడదా? పావురం ఆజ్ఞ విందా? మరి కాకికే ఎందుకు ఆజ్ఞాపించాలి? కాకి అయితే ఎక్కడ పడితే అక్కడ ఆహారము వెతకొచ్చుకుంటుందేనా? ఎక్కడ పడితే అక్కడ అంత స్వతంత్రంగా తెచ్చుకోగలిగేది ఒక కాకి మాత్రమే. పావురాలు అంటేవా నీట్నెస్ కావాలి, క్లీన్నెస్ కావాలి, శుభ్రం కావాలి, అన్నీ కావాలి పావురాలకి. ఈ పావురాలతో పెట్టుకుంటే కుదరదు, ఎక్కడ పడితే అక్కడికి తిరగలేవు. అందుకని కాకులు అయితే ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాయి, చచ్చిన శవాల మీద కూడా తిరుగుతాయి. అందుకన్నా దేవుడు కాకులకు ఆజ్ఞాపించాడు ఏలియాకు ఆహారం పంపడానికి. అక్కడ మనం
అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈవెన్ కాకి కూడా దేవుని చిన్న సైన్, చాలా చిన్న సైన్, చాలా మెల్లని ఒక సిగ్నల్ ఇచ్చి ఉంటాడు దేవుడు. ఆ సిగ్నల్ని, ఆ చిన్న సైన్ని, ఆ గుర్తుని, ఆ సూచనని కాకి ఆజ్ఞగా తీసుకుందంట. కాకి ఆజ్ఞగా తీసుకుందంట. దేవుని చిన్న కదలికని, చిన్న మెదలికని ఒక ఆజ్ఞగా, ఆ చూపే ఒక ఆజ్ఞగా తీసుకున్నాయి అంట కాకులు. నేను కాకోలమునకు ఆజ్ఞాపించి తిని అని చెప్పి ఆ కాకికి ఆజ్ఞాపించిన వెంటనే దేవుడు విధవరాలికి ఆజ్ఞాపిస్తున్నాడు. రాజగృహంలో ఆజ్ఞాపిస్తే జరగదా పని? రాజగృహంలో, రాజుల ఇంట్లో, లేకపోతే అధికారుల ఇండ్లల్లో అలాంటి ఆజ్ఞ ఇచ్చుంటే ఎలాగుండేది? కానీ ఓ విధవరాలికి ఆజ్ఞాపించడం ఏంటి? ఓ విధవరాలకి ఆజ్ఞ ఇవ్వటం ఏంటి? మన జీవితాల్లో చిన్న మాటని కూడా దేవుని వాగ్దానంగా, దేవుని ఆజ్ఞగా తీసుకోగలగాలి. అది మెచ్యూరిటీ యొక్క బెస్ట్ లెవెల్, పరిపక్వత యొక్క మంచి బెస్ట్ శ్రేష్టమైన లెవెల్ అన్నమాట. ప్రతి చిన్న మాటని కూడా ఆజ్ఞగా పొందడం. అమ్మా నువ్వు వెళ్ళి నాకు కొంచెం నీళ్లు తీసుకొని రా అని అడిగాడు ఏలియా. అలాగే నేను వెళ్తూ వచ్చేటప్పుడు, నీళ్లు తీసుకొచ్చేటప్పుడు నాకు ఒక అప్పం వేయి, యెహోవా నిన్ను పోషించినట్లుగా, యెహోవా నిన్ను దీవించినట్లుగా నాకు ఒక అప్పం తీసుకొని రా. 13వ వచనం, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షం కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు. అది నమ్మసాధ్యం కాదు ఆ పరిస్థితుల్లో. ఇప్పుడు మనం రుచి చూసాం కాబట్టి కార్యాలు ఇప్పుడు నమ్ముతాం మనం. ఆ టైంలో నమ్మశక్యం కాదు, ఆ కార్యం నమ్మశక్యం కాదు. అలాంటప్పుడు ఆ మాటని, భూమి మీద వర్షం కురిపించు వరకు తొట్టిలో పిండి అయిపోదు, బుడ్డిలో నూనె కరిగిపోదు. అది ఒక ఆజ్ఞగా పొందిందండి ఆమె. ఒక ఆజ్ఞగా, అదొక ప్రవచనం లాగా పొందలా, అది ఒక వాగ్దానం లాగా పొందలా, అదొక ఆశీర్వచనం లాగా పొందలా. ఆజ్ఞ. దట్ వాస్ ఎ కమాండ్ ఫర్ హర్. దేవుని ఆజ్ఞలో నుండే ఆశీర్వాదములు జన్మిస్తాయి. ఆజ్ఞ ఒక పుట్టిల్లు, ఆశీర్వాదాలకు పుట్టిల్లు ఆజ్ఞ. ఆజ్ఞలో నడవకుండా ఆశీర్వాదం మనలో జన్మించాలి అంటే, దీవెన మనలో జన్మించాలంటే, దేవుని కృప కలిగిన కార్యాలు మనలో జన్మించాలంటే జన్మించవు. ఓ బిడ్డ భూమి మీద పడాలి అని అంటే తల్లి గర్భం ఎలాగ అవసరమో, తల్లి గర్భం ఎలాగ అవసరపడుతుందో, అలాగనే దేవుని ఆశీర్వాదం జన్మించాలి అని అంటే, అది పరిశుద్ధంగా, అది దేవుని నుండి మనకు ఆశీర్వాదం కలగాలి అని అంటే, అది ఖచ్చితంగా దేవుని ఆజ్ఞలో నుండి రావాలి. నువ్వు లేచి నేను చూపించే దేశానికి బయలుదేరు, ఆజ్ఞ. దానిలో నుండి వచ్చింది ఆశీర్వాదం. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను విస్తరింపజేస్తాను, నేను నిన్ను వ్యాపింపజేస్తాను, గొప్ప జనంగా చేస్తా. ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది? ఆజ్ఞలో నుండి. మన జీవితానికి దేవుని ఆజ్ఞ చాలా అవసరం. వాగ్దానాలు లేకపోయినా పర్లా, ఆశీర్వాదాలు లేకపోయినా పర్లా, కానీ మొదటగా మనం పొందుకోవాల్సింది ఆజ్ఞ. దేవా, నా జీవితానికి నీ ఆజ్ఞ ఏంటి? నా ప్రార్థనకు లేదా నా విశ్వాసానికి నీ ఆజ్ఞ ఏంటి? నా నడవడికకు, నా ప్రవర్తనకు, నా క్రియలకు నీ ఆజ్ఞ ఏంటి? 14వ అధ్యాయం నిర్గమకాండంలో దేవుడు మోషేతో ఆజ్ఞాపించాడు. 14వ అధ్యాయము 15వ వచనం. సాగిపోవుడి అని ఇశ్రాయేలీలతో చెప్పుము. తెలుగులో చెప్పు చాలు, తెలుగులో చెప్పుము అని ఉంది, కానీ ఇక్కడ హీబ్రూలో దబార్ అని అంటే వాక్యము, ఊపిరి అన్నమాట. వాక్యం యొక్క బేస్ ఏంటి అని అంటే ఆజ్ఞ. ఎక్కడ వాక్యము అనే మాట కానీ,
దేవుడని యెహోవా సెలవిచ్చెను అనే మాట కానీ, యెహోవా మాట్లాడుచున్నాడు అనే మాట కానీ, అలాంటి మాట, వాక్యము, ఆజ్ఞ ఇలాంటి వాటన్నింటి దగ్గర కూడా హీబ్రూ బైబిల్లో పాత నిబంధన అంతట్లో కూడా దబార్ అనే వర్డ్ ఉంటుంది. లేదా పర్టికులర్గా ఆజ్ఞ అని కనపడితే అక్కడ సవా అనే వర్డ్ ఉంటుంది. అంటే సెలవిచ్చిన అనే మాటకి ఆజ్ఞ వస్తుంది, చెప్పుము అనే మాటకి ఆజ్ఞ వస్తుంది, ఇలా సెలవిచ్చుట, ఇలా మాట్లాడుచున్నాడు అనే దానికి కూడా ఆజ్ఞ వస్తుంది. అక్కడ మోషేతో దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, నువ్వేళ నాకు మొరపెడుతున్నావు, సాగిపోవుడి అని ఆజ్ఞాపించు. ఆజ్ఞ, ఆ ఆజ్ఞలో నుండి ఆశీర్వాదం కలిగింది, ఆజ్ఞలో నుండి ఆశ్చర్యమైన కార్యం కలిగింది. ఏంటి ఆశ్చర్యం అని అంటే, సాగిపోవుడి అని చెప్పిన తర్వాత దేవుడు ఏం చేశారంటే చూడండి, 14వ అధ్యాయము 21వ వచనం. మోషే సముద్రము వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆజ్ఞ, సాగిపోవుడి అని ఆజ్ఞాపించాడు కదా ఆయన, ఆ ఆజ్ఞలో నుండి గాలి వచ్చిందండి, దేవుని గాలి వచ్చింది, బలమైన గాలి, బలమైన తూర్పు గాలి చేత సముద్రాన్ని ఎత్తి పక్కన పెట్టాడంట, 2 గోడలుగా, 2 ముక్కలుగా. ఇది మనం బాక్స్ని ఎత్తి పక్కన పెడతాం చూడండి, అది అలా టేబుల్ని ఎత్తి పక్కన పెడతాం చూడండి, మనకు అడ్డు వచ్చినప్పుడు, మనకు అవసరం వచ్చినప్పుడు రాళ్ళని ఎత్తి పక్కన పెడతాం. కొండ పక్కన పెట్టగలమా? మనకు అడ్డు వస్తుందని ఎత్తి పక్కన పెడతామా? లేదు, సాధ్యపడదు. నదిని లేకపోతే కాలువల్ని లేకపోతే చెరువుల్ని ఎత్తి పక్కన పెట్టేస్తామా? రూటు మారుస్తామా వాటికి? కానీ ఇక్కడ దేవుడు ఆయన ఆజ్ఞలో నుండి ఆశ్చర్యం పుట్టింది, సాగిపోవుడి అని చెప్పాడు. ఆ ఆజ్ఞలో నుండే దేవుడు తన బలమైన గాలిని వీచినట్లు చేసి, ఎంత ఫోర్సుతో వచ్చిందో ఆ గాలి ఊహించండి. ఆ ఎర్ర సముద్రం 8 ఇంచుమించు, అప్పటి కాలం, ఇప్పుడు ప్రజెంట్ డేస్లో కొలిచినప్పుడు 8,000 అడుగులు ఉంది లోతు. ఆ రోజుల్లో ఎంత ఉందో తెలియదు, ఆ డేస్లో ఎంత ఉందో తెలియదు. ఇప్పుడు ప్రజెంట్ 8,000 అడుగులు ఉంది, 8,000 చిల్లర అడుగులు ఉంది. అన్ని వేల అడుగుల నీళ్ళని ఎంత గాలి చేత పక్కకు నెట్టాలి? మీరు నీళ్ళు ఉన్న చోట గట్టిగా మనం గాలి కొట్టినప్పుడు, లేకపోతే పైపుతో కానీ ఫోర్స్ కొట్టినప్పుడు రెండు భాగాలు అయినట్టు కనపడింది, చూసారా? చూడండి, ఈసారి టెస్ట్ చేయండి, ఎక్స్పెరిమెంట్. నీళ్ల మీద గట్టిగా మనం ఊదినా కానీ నీళ్ళు అటు ఇటు జరుగుతాయి. అలా ఎంత ఫోర్స్తో ఆ గాలి వచ్చి ఉండాలి, ఎంత బలమైన గాలి వీయాలి అక్కడ. సముద్రం 2 ముక్కలు అవ్వాలంటే ఏది ఆరిన నేల, మళ్ళీ ఎన్ని సంవత్సరాల నీళ్లు నాని బురదగా అయి ఉంటుందో. నీటిలోతే ఒక సుమారు ఉంటుంది, మరలా ఆ నీటి వలన ఏర్పడిన బురద ఇంకెన్ని అడుగుల లోతు ఉంటుందో. అదంతటినీ కూడా రాత్రంతా తోలిందంట గాలి, బలమైన గాలి. ఎక్కడి నుంచి వచ్చింది ఆశ్చర్యం? అగ్నిలో నుండి. నువ్వేళ నాకు మొరపెడుచున్నావు, ఆజ్ఞాపించు ఇశ్రాయేలీయులకి సాగిపోవడం చెప్పు. యు కమాండ్ దెమ్ టు గో ఫార్వర్డ్, టు గో ఆన్, టు గో ఇన్ టు ద సీ. కమాండ్ దెమ్. ఆజ్ఞ. విధవరాలు, సారెపతి విధవరాలు, ఆమె విశ్వాసం ఎలాంటిదో చూడండి. ఆ చిన్న మాట, నేను ఆజ్ఞాపించి తిని ఆమెకు అని అంటే ఆమె ఎలా పొందుకొని ఉంటుంది ఆ ఆజ్ఞ? ఏలియా వచ్చి అమ్మ అప్పం తీసుకొనిరా అని చెప్పినప్పుడుదా ఆజ్ఞ? లేక ముందుగానే ఆమెకి ఏమైనా దర్శనమో, కలో, ప్రత్యక్షతో, మాటో, స్వరమో ఏదైనా వినపడిందా? ఎలా వినపడి ఉంటుంది ఆజ్ఞ? నేను ఆజ్ఞాపించి తిని నువ్వు వెళ్ళు అంటున్నాడు ఆయన ఏలియాతో. నేను ఆజ్ఞాపించాను నువ్వు వెళ్ళు అని అంటే ముందుగానే పొందిందిగా ఆజ్ఞ. ఎలా పొందింది? అదేమో అన్య ప్రాంతం, సీదోను ప్రాంతం. ఎద్బయలు కుమార్తె యెజెబెలు రాణిలాగా, ఒక దయ్యంలాగా ఏలుబడి చేస్తూ ఉంది యోధా ఇశ్రాయేల్ రాజ్యాలని. ఎక్కడెక్కడ దేవుని ప్రజలు కనపడినా, ప్రవక్తలు కనపడినా చంపేస్తుంది. అలాంటి కాలంలో ఆ యెజెబెలు ఈ సీదోను దేశానికి కూతురు.
ఎత్బయలు, ఆ దేశ రాజు ఎత్బయలు, ఆయన కూతురు యెజబెలు. ఆ కూతుర్ని ఆహాబు చేసుకున్నాడు యూదా రాజ్యంలో. ఆమె ఆ అన్య ప్రాంతంలో బయలును పూజిస్తున్న ఆ ప్రాంతంలో నిజ దేవుణ్ణి ఎలా విశ్వసించి ఉంటుందో, ఎలా విశ్వసించి ఉంటే ఆజ్ఞాపించగలిగాడు ఆయన. కరువు కాలంలో మనకి ఆజ్ఞాపిస్తే, సమృద్ధిగా ఉన్నప్పుడు ఆజ్ఞాపిస్తే నో ప్రాబ్లం. కానీ కరువు కాలంలో ఆజ్ఞాపిస్తే ఎంత కష్టంగా ఉంటుంది. చాలా కష్టం, ఎవరికైనా కష్టమే. కానీ ఆమె భూమి వర్షం ఇవ్వలేదు, భూమి పంట ఇవ్వలేదు, ఆకాశం వర్షం ఇవ్వలేదు, ఎటువైపు నుండి సస్యం సమృద్ధి లేదు. ఆ టైంలో ఆజ్ఞ పొందగలిగిందంట ఆమె. ఆజ్ఞ పొందగలగటమే గ్రేట్. అందులో ఆ ఆజ్ఞని నెరవేర్చటం, నా సేవకుని నువ్వు పోషించు అని ఆజ్ఞాపించాడంట. అందుకే వెళ్ళింది. నాకు ఒక అప్పం వేసుకొని రా అని అంటే ఆజ్ఞని బట్టే వెళ్ళింది అక్కడికి. నాకు ఒక అప్పం వేసుకొని రా, నువ్వు నీళ్లు తీసుకొచ్చేటప్పుడు అని చెప్పగానే ఆమెకు అర్థమైపోయింది, ఓకే దిస్ ఈస్ ద పర్సన్, ఈయనే దేవుడు నాకు ఆజ్ఞాపించింది, ఆయన నేను పోషించాలి. నాకున్నది ఏదో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం ఎక్కడో అడుగు పొడిగిన, ఐ కెన్ డూ, నేను చేయగలను, నేను పోషించాలి ఆ ప్రవక్తని. ఓ ప్రవక్తని ఎవరు పోషించింది? ఓ విధవరాలు, ఒంటరి విధవరాలు, చిన్న పసిబిడ్డను పెట్టుకున్న విధవరాలు. ఈ రాత్రికాల సమయంలో దేవుని ఆజ్ఞలో నుండి కార్యాలు పుడతాయి. దేవుని ఆజ్ఞలో నుండి ఆశ్చర్యం జన్మిస్తుంది. దేవుని ఆజ్ఞలో నుండే వాగ్దానం జన్మిస్తుంది. దేవుని ఆజ్ఞలో నుండే ఆశ్చర్యాలు, ఆశీర్వాదాలు, దీవెనలు, కృపలు జన్మిస్తాయి. అయితే ఆ ఆజ్ఞ పొందగలిగే బేస్మెంట్ మనకి కావాలి, ఆ ఆత్మీయ స్థితి మనకి కావాలి. ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు, మీ ఆజ్ఞ చొప్పున నాకు జరుగుగాక అంటది. ఎవరు? ఏంటి ఆజ్ఞ? మరియకి ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటి? పరిశుద్ధాత్మని వలన నువ్వు గర్భం ధరించాలి. అదొక ఆజ్ఞ ఆమెకు. అసలు సహకరించని ప్రతికూలమైన పరిస్థితుల్లో ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగుగాక, నాకు కలుగునుగాక. ఐఎమ్ రిసీవింగ్ యువర్ కమాండ్, మీ ఆజ్ఞని నేను స్వీకరిస్తున్నాను. విశ్వాసపు రేంజ్ ఎలాగుండి ఉంటుంది? అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో అసలు ఎలాంటి కన్వీనియన్స్ లేదు, విధవరాలికి లేదు, ఇక్కడ మరియకి లేదు, అటు అబ్రహాము కూడా లేదు. నువ్వు లేచి నేను చూపించే దేశానికి వెళ్ళు అని అంటే అప్పుడేమైనా రూట్ మ్యాప్లు ఉన్నాయా? ఇప్పుడంటే మనం నమ్ముతాం, గూగుల్లో కొట్టగానే ఆహా అమెరికాలో పలానా సిటీ ఉంది అని నమ్ముతాం. కానీ అప్పుడు ఏం తెలుసు అబ్రహాంకి? నేను ఒక దేశాన్నే నీకు ఇస్తాను అని అంటే ఇప్పుడు మనం నమ్ముతామా? నీకు పలానా అమెరికా దేశం రాసిస్తానంటే నమ్ముతావా? ఒక దేశాన్ని నీకు నీ సంతానానికి ఇస్తాను అంటే ఎట్లా నమ్మసాధ్యం? అది ఏం లేవు చేతుల్లో. అప్పటికి వాళ్ళకి 75 సంవత్సరాలు అబ్రహాంకి, శారాకి 75, 65. నేను నీకు సంతానం ఇస్తాను, అది కూడా ఇసుక రేణువులాగా విస్తరింపజేస్తానన్నాడు. ఆజ్ఞ. మనం నమ్మాల్సింది ఆజ్ఞని, మాట కాదు. మాటని నమ్మేవారు ఎవరు అని అంటే చెప్పాలంటే అల్ప విశ్వాసం, చిన్నపిల్లల లాంటి భక్తి, చిన్నపిల్లల లాంటి విశ్వాసం. అమ్మ నాకు చాక్లెట్ తెస్తావా 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 అని అడుగుతారు. తెస్తానులే నమ్ము అని అంటే నమ్ముతారు. తెస్తానులే, చిన్న చిన్న మాటలు, చిన్న పిల్లల విశ్వాసం. మాటని నమ్మడం, వాక్యాన్ని నమ్మడం. కానీ ఆజ్ఞను నమ్మే స్థాయిలోనికి మనం చేరుకోవాలి. ఆజ్ఞ అంతే, దాన్ని గ్రహించాలి, అర్థం చేసుకోవాలి, దాన్ని విశ్వసించాలి, దాన్ని నెరవేర్చాలి, దానిలో నడవాలి. అవన్నీ జరగాలి మనలో. ఆ ఉన్నతమైన మెట్టులోనికి ప్రభు మనల్ని నడిపించాలని వేడుకుందాం. దేవుడి మాటలన్నీ మనం ఇంకిల్లో దీవించుగాక. ఆమెన్, ఆమెన్.